అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే మేము గిరి ప్రదక్షిణ చేసి లైన్లో అయితే వెయిట్ చేసామని చెప్పా కదా. సో 3 or 4 అరౌండ్ ఆ టైంకి లైన్లోకి వెళ్ళాము. మార్నింగ్ 5:30కి ఓపెన్ చేశారనమాట లైన్. సో అప్పటి వరకు అసలు ఆ లైన్ ఓపెన్ చేస్తారో లేదో తెలియక అలా లైన్లోనే కూర్చున్నాం. ఓపెన్ చేసినా ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు జనాలు లేరు. రిజర్వేషన్ చేసి వచ్చిన వాళ్ళు అలా కూర్చున్నారు అనమాట. సో మార్నింగ్ 5:30కి అలా ఓపెన్ చేశారు. ఇంకంతే స్టార్ట్, పరిగెడుతూనే ఉన్నాం. మా ముందు ఒక 3 ఆంటీస్ ఉన్నారు కదా, ఆ ఆంటీస్తో ఫుల్ టైంపాస్ చేసాం అనమాట లైన్లో. మేము 3 ఫ్రెండ్స్ ఉంటాం. సో వాళ్ళ ముగ్గురు మా ముగ్గురు మెంటాలిటీస్ ఒకేలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో టైంపాస్ అయిపోయింది. 2.5 hours అంత ఇబ్బంది ఏమనిపిల్లే. సో మెయిన్గా ఏంటంటే చెప్పా కదా ఒక మిరాకిల్ అయింది అని చెప్పి. సో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మేము అసలు దర్శనానికి వెళ్తామో లేదో అన్న క్లారిటీ అయితే మాకు లేదు. నేను తనుజ ఎట్లా అంటే, సరే ఇంత దూరం వచ్చి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోకుండా వెళ్తే అదొక రిగ్రెట్లా ఉండిపోద్ది. అండ్ తనుజది ఫస్ట్ టైం అనమాట అరుణాచలం రావడం. సో ఇంకెలా అయినా దర్శనం చేసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అనుకున్నాం లోపల అయితే అయింది లేకపోతే లేదు, కానీ అయితే బాగుండని గట్టిగా అనుకున్నాము. సో తెలిసిందే కదా, గట్టిగా అనుకుంటే మనం ఏదైనా హార్ట్ఫుల్గా కోరుకుంటే అది కంపల్సరీ తీరాల్సిందే కదా, ఎందుకంటే మనం ట్రూగా కోరుకుంటున్నాం కాబట్టి. సో అలాగే అనుకోకుండా దర్శనానికి అయితే మేము లైన్లోకి వెళ్ళాం. అది కూడా ఈస్ట్ గోపురంలో నుంచి వెళ్ళాము. మళ్ళీ అన్ని ఫ్రంట్ నుంచి గణేష్ టెంపుల్, కుమారస్వామి టెంపుల్, పాతాళ గంగా అన్నీ చూసుకున్నాం. అంటే అన్నీ లైన్లో ఉండే బయట నుంచి దండం పెట్టుకున్నాం, ఎందుకంటే ఆ టైంకి ఇంకా బయట టెంపుల్స్ ఓపెన్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే లైన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి కొన్ని కోనేర్లు కనిపిస్తాయి, కొన్ని పాయింట్స్ నుంచి మొత్తం 4 గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. బయట రౌండ్స్ అంటే ప్లెయిన్ స్పేస్లో సర్కిల్స్లా పెడతారు. ఆ సర్కిల్ దగ్గర నుంచి ఉంటే అన్ని గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్కి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మహారాజుకి పిండ ప్రదానం చేస్తారు కదా, అదొకటి మంచిగా చేస్తారు. తర్వాత కార్తీక మహాదీపం కృతికా నక్షత్రం టైంలో అవుతుంది. అండ్ ప్రతి పౌర్ణమికి తిరుగుతూనే ఉంటారు జనాలు, అవి కూడా కొంచెం పెద్ద ఫెస్టివల్సే. అండ్ స్వామివారు అమ్మవారికి బ్యాంగిల్స్ కూడా ఇస్తారు, అది కూడా ఒక పెద్ద ఫెస్టివల్లో చేస్తారనమాట. అండ్ ఇంకో ఫేమస్ ఫెస్టివల్ ఏంటంటే పార్వతీ శివ ప్రళయ కబలం మహోత్సవం. ఇందులో ఏంటంటే శివుడు భృంగికి మోక్షాన్ని ఇస్తారనమాట. సో అది చూసి అమ్మవారు అప్సెట్ అయ్యి గుళ్ళోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఆమె మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ఒక్కడే ప్రదక్షిణం చేయడానికి వెళ్తుంటే శివుడిని దొంగతనం చేస్తారంట. సో అదొక ఫెస్టివల్ అయితే ఇప్పటికీ ఇంకా బాగా చేస్తూ ఉంటారు. కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వచ్చి అలా దొంగతనం చేస్తారంట. ఇక్కడ ఏం లేదు, మా డిస్కషన్ ఏంటంటే ఆ గోపురం మీద ఒక గ్రీన్ కలర్ బర్డ్ ఉంది. ఆ బర్డ్ ఏంటి, ఒరిజినల్ కాదా, లేదా ఒకవేళ ఒరిజినల్ అయితే పీకాక్ అయితే అంత హైట్ ఎగురుతుందా అని. అండ్ ఇంకోటి ఆ కొండ మీద మంచు అట్లా దిగింది కదా, సో అది ఎప్పుడు చూడలేదు అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టెంపుల్ లోపల మనకి కొన్ని కోనేరులు కనిపిస్తాయి. అందులో కొంచెం ఫేమస్ అయిన కోనేరు వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆ కోనేరు పేరు శివగంగా కోనేరు. అండ్ ఇంకో సైడ్ బ్రహ్మతీర్థం అని ఉంటుంది. అంటే మల్టిపుల్ కోనేరులు ఉన్నాయి, ఒక్కొక్క కోనేరుకి ఒక్కొక్క శక్తులు ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ శక్తులు దారపోసారు అన్నట్టు అంటారు. లైక్ తిరుపతిలో ఎట్లా అయితే ఒరిజినల్ కోనేరు ఉందో దాని ఫేమస్, అది ఎలా ఫేమస్ అయిందో నేను పాత వీడియోస్లో పెట్టా. సో అది కూడా అది అక్కడ ఎలా ఫేమసో ఇక్కడ ఈ కోనేరులు అలా ఉంటాయి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటే కొన్ని అర్థమవుతాయి. సో అలా ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అరుణాచలం తిరువన్నామలై అంటే గుర్తొచ్చే మెయిన్ పర్సన్ రమణ మహర్షి. ఆయన గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. రమణ మహర్షి గారు చిన్నప్పుడు చాలా యాక్టివ్ కిడ్, చాలా ఫుల్ గేమ్స్ అవి ఇవి అనుకొని చాలా యాక్టివ్గా అల్లరిస్తూ ఉండేవారు అనమాట. సో ఆయన ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రామస్వామి అయ్యర్ అన్న
మనిషి ఎదురు పడితే ఆయనకి నమస్తే చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అడిగితే నేను ఇట్లా అరుణాచలం టెంపుల్ నుంచి వస్తున్నా అని చెప్పి అన్నారు. ఆ పేరు వినగానే రమణ మహర్షి గారికి కొంచెం మైండ్లోని హార్ట్లోని ఏదో కనెక్షన్ ఉన్నట్టు, లేదా టెంపుల్కి ఆయనకి కనెక్షన్ ఉన్నట్టు అనిపించి ఇంకప్పటి నుంచి యాక్టివ్గా ఉండే పర్సన్ కొంచెం సైలెంట్ అయిపోయి ఆయన పనులు ఆయనే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇట్లా ఒకరోజు పడుకుంటే సడన్గా ఆయన చనిపోతున్నారు అన్న ఎక్స్పీరియన్స్ వచ్చిందంట కళలో. సో ఇంకా ఆయన అప్పటికప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ అరుణాచలం వెళ్ళిపోయారు. అరుణాచలం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆయనకి ఒక కనెక్షన్ అనేది ఫామ్ అయిపోద్ది అరుణాచలం టెంపుల్కి, ఆయన మెడిటేషన్ ప్లేస్కి, స్వామికి అంతా కనెక్షన్ అయిపోయింది. ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆయన ఆత్మ అనేది ఒక జ్యోతి రూపంలో వచ్చి ఆ కొండలో కలిసిపోయిందంట. అప్పుడు చూసిన వాళ్ళు అయితే చెప్పారు. మనకి అరుణాచలంలో శివుడు 3 రూపాల్లో ఉంటారు. ఒకటి మెయిన్ టెంపుల్లో లింగం లాగా, ఇంకొకటి కొండ రూపంలో, అండ్ ఇంకొకటి మెయిన్ టెంపుల్లో అర్చకులు కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఒక సొరంగ మార్గం అనేది బయటపడింది. అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా కొండకి మిడిల్ ప్లేస్లోకి వెళ్తుంది అనమాట. సో అక్కడ స్వామివారు వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో ఉంటారనమాట. సో ఇలా 3 ఫామ్స్ ఉన్నాయి. ఒకరోజు రమణ మహర్షి గారికి కొండ మధ్య భాగంలోకి వెళ్ళి అక్కడ దక్షిణామూర్తిని దర్శించుకోవాలి అని అనుకుని వెళ్తూ ఉంటే మధ్యలో ఆయన కాలుకి హనీ బీ ఉంటుంది కదా, తేనె పట్టు తగిలిందనమాట. అయితే ఈ కాలు తప్పు చేసింది వాళ్ళ ఇల్లుని డిస్ట్రాయ్ చేసి అని చెప్పి అప్పుడు ఆ తేనెటీగలకి ఆ కాలు ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు మీరు రమణాశ్రమంకి వెళ్తే మీరు ఫొటోస్లో చూడొచ్చు, ఒక కాలు ఆయనకి లావుగా ఉంటుంది. ఇంక అప్పటి నుంచి టనల్ మధ్యలోకి ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఆయన మాట వినకుండా వెంకటరామమూర్తి వాళ్ళ 2 ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ దారి మర్చిపోతారనమాట. అప్పుడు రమణులకి తెలుస్తుంది కదా, సో ఆయన సంకల్పంతో అప్పుడు వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చారనమాట. సో ఇప్పటి వరకు ఎవరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నది అయితే లేదు. ఫైనల్లీ అరుణాచలం దర్శనం కంప్లీటెడ్. చాలా బాగా అయింది. తిరుపతి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక 5 గంటలు. సో దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి. క్లైమేట్ కూడా మంచి సపోర్ట్ చేసింది మాకు. అన్నీ సెట్. బ్యాక్ టు హోమ్ టౌన్. బాయ్. అదండి మా తిరుపతి అరుణాచలం ట్రిప్ అయితే అలా కంప్లీట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ పౌర్ణమికి కార్తీక మాసంలో వెళ్తే ఈ ఇయర్ అప్లోడ్ చేస్తున్నా. అస్సలు నాకు ఖాళీగా ఉండట్లేదు. సో మీరైతే ఈ సిరీస్ తిరుపతి అండ్ అరుణాచలం సిరీస్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా మళ్ళీ వెళ్ళండి, మంచిదే కాబట్టి. సో నెక్స్ట్ బెంగళూరులో కుకీ సుబ్రహ్మణ్య సిరీస్ వస్తున్నాయి. అంటే అవి ఒక 2-3 వీడియోస్ పడతాయి, ఎందుకంటే అక్కడ పూజలు చేయించాం కాబట్టి. సో దానికోసం స్టే ట్యూన్. బాయ్.